40% నుంచి 50% వరకు ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఎందుకు ఈ డిఫరెన్సెస్ అంటే అక్కడ మనకు ఎంఆర్‌పీస్ అనేవి ఎక్కువ ఉండి మనకు డిస్కౌంట్స్ ఇచ్చే వరకు పబ్లిక్ అంతా అక్కడ ట్రాప్ అయిపోతారు. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ అంత ఎంఆర్‌పీ ఉండదు. వీళ్ళు కంపెనీస్ తో టైఅప్ అయ్యి ప్రొడక్ట్స్ కి ఎంఆర్‌పీస్ ఎక్కువ తెప్పించుకొని దాని తర్వాత వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల పబ్లిక్ ఆ డిస్కౌంట్ వల్ల ట్రాప్ అవుతారు. ఆ డిస్కౌంట్ యాక్చువల్ మా దగ్గరకు వస్తే సేమ్ ఒక ప్రోడక్ట్ ఉంది 175 ml పారాషూట్ ఉంటుంది. మన దగ్గర 115 ఎంఆర్‌పీ. అదే మనం ఆ మాల్స్ లలో వెళ్తే 200 ml ఉంటుంది. 175 ml ఉండదు, మళ్ళీ 200 ml ఉంటుంది. అది ఎంత ఉంటుంది? 155 ఎంఆర్‌పీ, 160 ఎంఆర్‌పీ అట్లా ఉంటుంది. 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. దానివల్ల మనకి ఎంత 130కి వాడు యాక్చువల్గా ఇస్తున్నట్టు. మనం 15 రూపీస్ కి 15 ml కొంటున్నాం ఆడ. అది పబ్లిక్ అర్థం కాదు. దానివల్ల అక్కడ ట్రాప్ అయిపోయేసి అంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటి పబ్లిక్ ఏం చూస్తున్నారంటే బిల్లో యాక్చువల్ ప్రైస్ సేవింగ్ అని వస్తుంది కదా, అది చూసి ఖుషి అయిపోతారు. ఇప్పుడు అదే మా దగ్గరకు వస్తే మేము వీళ్ళు ఇంకేం తక్కువ చేస్తలేదు, మనం యాక్చువల్ గా మనం డిస్కౌంట్ చేసి మనం బిల్లింగ్ చేస్తాం. అది పబ్లిక్ అది అర్థం కాదు. లేదు అక్కడ మనకు బిల్డింగ్ మీద తక్కువ వస్తుంది, ఇది అప్పుడు ఇక్కడ అదే మన ప్లేస్ కి వచ్చేసరికి మనం అదే ఎంఆర్‌పీస్ తో వేసినాం అనుకోండి, మన దగ్గర బిల్ యాక్సెప్ట్ చేయరు. అది అన్ని ఎంఆర్‌పీలో వేస్తారు అంటారు. ఆడ పోయి ఎంఆర్‌పీ వస్తుంది, దాని పక్కకి మనకు వచ్చే బిల్ వస్తుంది, సేవింగ్ ఇంత వచ్చిందని చెప్పి చూస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు ప్రోడక్ట్ దగ్గర డిస్ప్లే చేసి రేట్ ఒకటి ఉంటది అండ్ బిల్ చేసే దగ్గర ఒక రేట్ ఉంటుంది. అన్న ఇట్లా అవుతుందంటే, అన్న మరి మీరు అక్కడికి వెళ్తారు, మీది ఏంది ఆడ పోయి మనం మన ట్రాలీలో మనం తీసుకున్నామా, మనకాడ ఆడ పోయినాక మన ఐటమ్ మనమే చేసుకుంటాం. ఈడొచ్చి మనకు ఒక మాట ఉంటుంది, మనకు ఒక రిలేషన్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆడేంది సార్ మనకి ఇప్పుడు ప్రోడక్ట్ డ్యామేజ్ ఉందని చెప్పని అనుకోరు, మీరే ఖరాబ్ చేసిరని చెప్పని అంటారు. అదే మా దగ్గర వచ్చి డ్యామేజ్ అయిందంటే కావచ్చు, మనకు ప్రోడక్ట్ వచ్చిందేమో అట్లా అని చెప్పని మనం రిటర్న్ తీసుకొని ఇంకోసారి అట్లా కానియకుండా అంటే మనము రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని 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 వేస్ లో ఆలోచిస్తే మనకి ఎప్పుడు డబ్బులే కాదు, రిలేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు అదే ఫర్ సపోజ్ సార్, ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ ఉంది, మనం స్వైప్ చేస్తాము, ఓకే మనకు 1 month గ్యాప్ దొరికింది. ఇప్పుడు అదే మా దగ్గరకు వస్తే సరుకులు తీసుకెళ్లి మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని చెప్పాను 1 month 2 month ఆపుతారు. అది మనం రిలేషన్ ఉంది కాబట్టి ఆగుతాం. మనం కూడా అలా డిమార్ట్ కూడా ఆగమంటే ఆగుతారా? అట్లా లేదు, నాకు వెంబటినే పైసలు కట్టి నువ్వు వెళ్ళిపోలేదు, లేకపోతే లేదని చెప్పాను అంటారు. ఇలా చాలా డిఫరెన్సెస్ వల్ల మార్కెట్ చాలా దెబ్బ పడ్డది. అండ్ క్వాలిటీస్ డిఫరెన్స్ కూడా ఉన్నాయని చెప్పని మేము కస్టమర్స్ దగ్గర నుంచి విన్నాము. అది ఎంత మట్టుకు వాస్తవం అనేది మనకు కూడా తెలియదు. మనం ఎందుకంటే ఎక్కువ అక్కడ ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేయం కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏం మనకు వాళ్ళ పైన ఒత్తిడి పెట్టారు. వాళ్ళకు వచ్చే రేటు డైరెక్ట్ కస్టమర్ ఇస్తున్నాడు. మాకు ఏదైతే రేట్ వస్తుందో అదే రేట్ కస్టమర్ కి ఇస్తున్నాడు అక్కడ ఆయన. మరి డిస్ట్రిబ్యూటర్స్ ఏం మెన్షన్ చేయరు, వాళ్ళు ఏం ఒత్తిడి పెట్టుకోరు. మా ఒత్తిడి పడుతుందల్లా ఈ చిన్న పెద్ద కిరాణా దుకాణాల మీదే చాలా ఎఫెక్ట్ పడుతుంది.